నమస్కారం ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలి. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి పడటంతో మాచనపల్లి వాసి మృతి. సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షతో విడుదలై చిన్నతనంలో వదిలివేసిన పిల్లలను హక్కున చేర్చుకున్న తండ్రి. హుస్నాబాద్ మోడల్ స్కూల్ వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. వాకర్స్ సౌకర్యార్థం ట్రాక్ ఏర్పాటు. హుజురాబాద్ హై స్కూల్ గ్రౌండ్ లో నిత్యం వందలాది మంది ప్రజలు వాకింగ్ చేస్తూ ఉంటారని, వారి సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ తెలిపారు. శుక్రవారం హుజురాబాద్ హై స్కూల్ గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ లో వాకర్స్ తో కలిసి మాట ముచ్చట పెట్టారు. సందర్భంగా పలువురు వాకర్స్ డ్రైనేజీతో పాటు ట్రాక్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన ప్రణవ్ సౌకర్యార్థం ట్రాక్ ఏర్పాటు చేస్తామని, అనంతరం డ్రైనేజ్ తో పాటు లైటింగ్ సమకూరుస్తామని హామీనిచ్చారు. చేసేటప్పుడు ఒక లైన్ ఫిక్స్ అయిపోతే లోపల మీది మీకు ఏం కావాలనేది తప్పకుండా ఫోటో కిరణ్ సార్ రాలా పెట్టున్నారు. జరుగుతాయి చేసి మూడు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనకు డ్రైనేజ్, సెకండ్ ట్రాక్, థర్డ్ లైట్స్. బాత్రూమ్స్ అన్నారు కాబట్టి దాన్ని ఇప్పుడు మీరు ఇక్కడ అసలు ఏం కాదు, ఇక్కడ అసలు సో అందుకని మీరు విధంగా ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ లైట్లు కావాలి మార్కింగ్ కూడా పెడితే ఉన్న చోటనే పెట్టాలి. ఒక ఆప్షన్ కొన్ని స్పాట్స్ ఐడెంటిఫై టర్నింగ్స్ దగ్గర, మూల దగ్గర ఏమైతే డార్క్ అయిపోతుంది కంప్లీట్లీ. సో అవే ఉన్నా కూడా మీరు చెప్తే దాన్ని బట్టి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తల్లి పేరు మీద ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని దేశ ప్రధానమంత్రి చెప్పారని, మీరు కూడా మీకు ఇష్టమైన వారి పేరు మీద మొక్కను నాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలి. మాస్క్, ఆక్సిజన్ ఇప్పట్లాగా పెట్టుకునే రోజులు కాకూడదని మన తక్షణ కర్తవ్యం. వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలను నాటి సంరక్షించుకోవడమే సమాజంలో భావి తరాలకు పౌరులుగా పాఠశాల స్థాయి నుండి ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటుటకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా వన మహోత్సవ కార్యక్రమంలో విజయవంతంగా నిర్వహించాలన్నారు. కొంచెం ముందు పడుతుంది పిల్ల. ఈరోజు 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వనమహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నాడు. మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వారు మొక్కలు నాటండి. ఏది ఏమైనా సరే మన ఇష్టమా, మన వాళ్ళ పేరు మీద ఇష్టంతో, కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములం కావాలి. ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే, ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దనుకుంటే, మనందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసిరు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం
ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి, కాపాడుకోవాలనే మాట సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాను. ఇది ఎవరి కోసమో చేస్తున్న పని కాదు. మనం జన్మించినాం, సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి నేర్చుకునేటువంటి ఈ పాఠశాల నుంచే ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కావాలి. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినారు, మీరు గెలుస్తామా, ఓడతామా, పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా కాదు, కానీ ప్రతి దానిలో మన భాగస్వామ్యం ఉండాలి. మన యొక్క ప్రతిభను చూపెట్టుకోవడానికి పోటీతత్వం నెరవేర్చుకోవాలనే మాట కూడా సందర్భంగా మనం చెప్తున్నాం. నాకెందుకులే అంటే నాకెందుకులే, నాకు కూడా పనింది, నేను కూడా నేర్చుకోవాలంటే నాకు కూడా పనింది, నేను కూడా నేర్చుకోవాలనేటువంటి తత్వం రావాలి. ఉదాసీనత పనికిరాదు, పోరాట పటిమే కావాలి. చరిత్రలో మనం అందరికీ కూడా చదువుకుంటే పోరాట పటిమలో ఉన్నటువంటి వాళ్ళదే చరిత్ర ఉన్నది. ఉదాసీనత బతికిన చరిత్ర ఇంకోటి లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ 75 సంవత్సరాల వన మహోత్సవ వేడుకలో పాల్గొంటున్న మీ అందరూ హుస్నాబాద్ నియోజకవర్గమే కాక సిద్దిపేట జిల్లాకు 21 లక్ష మొక్కలు నాటాలనే టార్గెట్ ను తెలంగాణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు పెట్టాలి. అందులో ఇక్కడ మన ప్రాంతం సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం నెంబర్ 1 గా ఉండే విధంగా నేను హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యుడిగా, మీ బిడ్డగా, మీరు ఆశీర్వదించిన పంపినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జనరేషన్ మీ చెల్లెల్లో తమ్ముళ్ళు వస్తారు. ఈ పాఠశాల కాపాడుకునే బాధ్యత మీదే. ఫ్యాన్లు బాగా పనిచేస్తలేవు, కారణం పిల్లలకి అదే పొడుగున్నాడో లేకపోతే పోకరియో ఆ ఫ్యాన్లను వంచేస్తున్నాడు. బిడ్డ ఫ్యాన్లు వంచాలని కూడా మీ ఇంట్లో వంచుకోండి. ఈ స్కూల్లో మాత్రం ఫ్యాన్లు గిల్లు వంచడు, బోర్డులు వలగొట్టుడు, బాత్రూంలను జడగొట్టుడు చేస్తే అన్ని సీసీ కెమెరాలు పెట్టినాం, మంచిది కాదు. పాఠశాల మీది, సౌకర్యాలు కలగజేస్తాం, కాపాడుకునే బాధ్యత మీదే. మళ్ళా అన్ని ఫ్యాన్లకి అన్ని రిపేర్ చేయిస్తా, అంత స్కూల్ మంచిగా ఇస్తా. దాని తర్వాత ఎవరైనా వాటిని ముట్టితే సీదా ఇంటికే, అంతేనా? తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం మీ ఆశీర్వచనంతో, మీ తల్లిదండ్రుల ఆశీర్వచనంతో ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. మళ్ళీ పాఠశాలకు వస్తా. నిన్ననే మహాత్మా జ్యోతిబా ఫులే హాస్టల్కి వెళ్ళినాం, రాత్రి అక్కడనే భోజనం చేసినా. మీ దగ్గర ఒక పూట వస్తా, వచ్చి మళ్ళొక్కసారి అందరినీ కలుసుకొని మాట్లాడదానమాట మనం చేస్తూ అందరికీ వన మహోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. వీణవంక మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన దాసరపు ప్రశాంత్ 29 సంవత్సరాలు. గత 6 నెలలుగా త్రాగుడుకు అలవాటు పడి ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్యలో జీవితంపై విరక్తి చెంది ఇంటిలో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని చనిపోయాడని మృతుడి అన్న వినోద్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనుంది. కేసీఆర్, కేటీఆర్లు పగటి కలలు కంటున్నారని, మరో 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాహిబ్ హుస్సేన్ అన్నారు. వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలన అందిస్తున్నారని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి నాశనం చేసిన కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడడం సరైంది కాదన్నారు. సిగ్గు లేకుండా కేసీఆర్, కేటీఆర్లు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే మాటలు చూసి జనం చీకొడుతున్నారని, కేసీఆర్ కుటుంబం చేసిన అక్రమాలు, అవినీతితో జైల్లో పడడం ఖాయమన్నారు. చేరికల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రకటనలు వారి అసహనానికి నిదర్శనం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారంతా కాంగ్రెస్ వారి ముఖ్యమంత్రుల హోదాలో రేవంత్ రెడ్డి, చంద్రబాబులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. కేసీఆర్ గతంలో జగన్ను ఇంటికి పిలిచి విందులు ఇవ్వలేదా? కేసీఆర్ ఆంధ్రాకు పోయి అక్కడ తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాం అనలేదా? సీఎంల మీటింగ్ల విషయంలో బీఆర్ఎస్ గతంలో ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా భావ్యం కాదు. మీరు చేస్తే ఒకటి, కాంగ్రెస్ చేస్తే మరొకటి. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ వైపే ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ గారు పగటి కళ్ళు గంటూ తెలంగాణ సమాజాన్ని మరొకసారి మోసం చేస్తున్న విధంగా 15 సంవత్సరాలు మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామని, ఏ అభ్యర్థికి మేము బీఫామ్ ఇచ్చినా ఖచ్చితంగా గెలిచి వస్తాడని వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి ఈరోజు తెలంగాణ ప్రజల్ని నమ్మించి మోసం చేసే పరిస్థితి తెలుస్తుంది.
నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం చేకూర్చడం జరిగింది. ఇంకా కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకున్నా కూడా వారి యొక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లే కానీ మాజీ ప్రజాప్రతినిధులందరినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కళ్ళబొల్లి మాటలతోని ఇలా తెలంగాణ సమాజాన్ని మరొకమారు మోసం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మేము కేసీఆర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు మద్దతు తెలపాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ, అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర తప్పకుండా మీరు పోషించాలి. ప్రభుత్వాలు ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపించే విధంగా ఉండాలి తప్ప తెలంగాణ ప్రజాన్ని మోసం చేసే విధంగా ఉండదు. ఇక్కడికైనా కూడా సిగ్గు చేటు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. బీఆర్ఎస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ప్రజలు ఏ పార్టీ పెట్టినా నమ్మే పరిస్థితి లేరు. మరొక 15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి ఘంటాపదంగా చెప్తూ ఇలాంటి ప్రకటనలు మరొక మారు కనుక కేసీఆర్ కేటీఆర్ చేస్తే తస్మా జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. క్షణిక ఆవేశంలో భార్యను హతమార్చిన కేసులో కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్షతో విడుదలైన సోమసారయ్య చిన్నతనంలో స్పందన అనాథ శరణాలయంలో వదిలివేసిన పిల్లలు పూజ బండిలను తన దగ్గరకు తీసుకుని పశ్చాత్తాపపడ్డాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి ఆమ్లెట్ విలేజ్ అయిన వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన సోమసారయ్య సత్తమ భార్యాభర్తలు. వీరికి 2 సంతానం. పూజ 6 సంవత్సరాలు, బన్నీ 3 సంవత్సరాలు ఉండగా భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యతో భార్య సత్తమ్మను నెట్టివేయడంతో క్రిందపడి మృతి చెందింది. దీనిపై పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు కావడంతో సారయ్యకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో సారయ్య తన పిల్లల 2ని జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ శరణాలయంలో చేర్పించి సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలని అప్పటి సీఐ సుందరగిరి శ్రీనివాసరావును కోరడంతో మానవతా దృక్పథంతో స్పందన అనాథ శరణాలయం నిర్వాహకులకు అప్పగించారు. అప్పటి నుండి వీరి బాధ్యతలను అనాథ శరణాలయం గోపరాజు వీరస్వామికి అప్పగించగా అన్ని తానే పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల కోసం జీవో చేయగా సారయ్య కూడా విడుదలయ్యారు. చిన్నతనంలో తను వదిలి వెళ్లిపోయిన పిల్లలు ప్రస్తుతం కూతురు పూజ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతుండగా కుమారుడు బండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంటికి వచ్చిన సారయ్య తన పిల్లలను తన వెంట తీసుకువెళ్లేందుకు స్పందన అనాథ శరణాలయంకి వెళ్లి చిన్నతనంలో వదిలి వెళ్లిన పిల్లలు పెద్దగా అవ్వడంతో వారిని ఆప్యాయంగా పలకరించి కన్నీటి పర్యంతమయ్యాడు. కన్న తండ్రి రావడంతో ఆశ్రమం నిర్వాహకులు కూతురు పూజ కుమారుడు బన్నీని సారయ్యకు అప్పగించారు. 15 సంవత్సరాల కాలం పాటు చిన్నపిల్లలతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆశ్రమం నిర్వాహకులు కన్నీరు పెట్టుకున్నారు. సందర్భంగా సారయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు క్షమాభిక్షతో ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని, తన పిల్లలను కలుసుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని, నిరుపేద కుటుంబానికి చెందిన తాము బతకడం కోసం ప్రభుత్వం ఓ ఇంటిని ఇవ్వడంతో పాటు 10 కుట్టు మిషన్లు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఇన్ని సంవత్సరాల కాలం పాటు ఆశ్రమంలో ఉన్న మిగతా విద్యార్థులతో కలిసిన అనుభూతులను అనురాగాలను గుర్తు చేసుకుంటూ ఆ పిల్లలిద్దరూ తండ్రికి చెంతకు చేరారు. నా భార్యకు నాకు చిన్న మాటలో జరిగిన కారణంగా క్షణికావేశంతో ఇట్లా నెట్టేయడంతో నా భార్య చనిపోయింది. చనిపోయిన విషయంలో నా కరీంనగర్ జిల్లాలో ఉంచారు. అక్కడ నుండి మళ్ళీ కోర్టుకు వేస్తూ కరీంనగర్ కోర్టు లైఫ్ వేసిన తర్వాత వరంగల్కి వెళ్ళి వరంగల్ నుండి చెర్లపల్లికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను జైలుకు వెళ్ళే ముందు నా బిడ్డల్ని అనాథ ఆశ్రమంలో ఉంచిన జమ్మికుంట స్పందన అనాథ ఆశ్రమంలో. అప్పటి నుండి ఉన్న నా బిడ్డలు కానీ నేను జైల్లో ఉన్న నేను కానీ బాధాకరంగా ఉండేది. ఆ 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి జీవో కోసం జైల్లో ఖైదీలకు సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలకు జీవో ఇస్తారు ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కనుక 15 సంవత్సరాలుగా నేను జైల్లో ఉన్నాను. జీవోలో నా పేరు వచ్చింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలకు ఇదే సంవత్సరం జనవరి 26 సందర్భంగా సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలకు 231 మంది ఖైదీలను ఎంపిక చేశారు జీవో కోసం. అందులో నా పేరు ఉండడం నాకు చాలా సంతోషం. నా బిడ్డల్ని కలుస్తాను. ఎన్ని రోజుల నుండి నా బిడ్డలకు దూరంగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో ఇస్తుంటూ సంతోషంగా నా బిడ్డలకు కలుస్తారు. సంతోషంగా ఇదే నెలలో 3వ తారీఖు మమ్మల్ని మా జైలు చెర్లపల్లి జైలు సంతోష్ రాయ్ సూపరింటెండెంట్ గారు మరియు డీజీ సమీం మిశ్రా మేడం గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు మన రాష్ట్ర గవర్నరు సార్ పేరు గుర్తు అందరు కలిసి మాకు జీవో ప్రసాదించి నా బిడ్డల్ని చూసుకునే ప్రసాదించిన అవకాశం ఇచ్చింది. అందరికీ నా నమస్కారాలు. అయ్యా, నాకు ఇల్లు లేదు. ఒకటి ఇల్లు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు ఇల్లు ఇప్పిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటారు. నా బిడ్డలు నేను రోడ్డు మీద పడకుండా ఉంటాను. అట్లాగే నేను చేసుకునేది టైలర్ వర్క్. నాకు ఒక 10 మిషన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10 మిషన్లు నాకు లోన్లో ఇప్పిస్తే నేను టైలర్ వర్క్ షాప్ పెట్టుకొని బ్రతుకుతాను. అది అందుకోసమే ముఖ్యమంత్రి గారికి శిరస్సు మంచి పాదాలకు నమస్కరిస్తూ వేడుకుంటాను. కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం. నేను ఎన్ని రోజులుగా జైల్లో ఉండి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నాలాగా క్షణికావేశంతో ఎవరు భార్యల్నిగా భర్తలు కానీ భర్తల్ని భార్యలు కానీ క్షణికావేశంతో కొట్టడం కానీ తిట్టడం కానీ జరిగినప్పుడు వాళ్ళు మరణిస్తే దానికి శిక్ష కోర్టులో వేస్తూ ఉంటారు. ఆ శిక్షలో మేము నేర్చుకున్నది అందరు ఇక మీదట ఎటువంటి వ్యక్తి కానీ క్షణికావేశంలో ఇట్లాంటి తప్పులు చేయకూడదని నేను కోరుకుంటున్నాను. మరియు నేను ఎన్ని కోల్పోయినానంటే, నా జీవితంలో 15 సంవత్సరాలు నా బిడ్డలతో దూరం ఉండడం జరిగింది. నా బిడ్డలు నాకు దూరం ఉండడం జరిగింది. జమ్మికుంట మండల పరిధిలోని గ్రామం వరపల్లి ఆమ్లెట్ విలేజ్ వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందినటువంటి సోమ సారయ్య గారు కుటుంబ తగాదాలలో జరిగినటువంటి చిన్న తప్పిదం వల్ల జరిగినటువంటి ప్రమాదానికి ఆయన బాధ్యత వహిస్తూ ఆనాడు జమ్మికుంట జైలుకు అంటే జమ్మికుంట పోలీసు అరెస్ట్ చేసి అతన్ని జైలుకు పంపడం జరిగింది. 2010లో ఆ సంఘటన తర్వాత ఈ పిల్లలిద్దరిని నా చేతిలో పెట్టి ఆయన జైలుకి వెళ్ళారు. అంటే అప్పుడు పోలీసులు కూడా దీనికి అంటే వీళ్ళని మాకు అండవర్ చేయడానికి వాళ్ళకు కూడా కొంత ప్రోత్సహించారు. సో ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా వీళ్ళు తల్లిదండ్రి లేరు, తండ్రి బతికుంటూ దూరంగా ఉన్నాడు, తల్లి ఆమె అకాల మరణం చెంది ఆమె శాశ్వతంగా దూరమైంది. సో అది దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కూడా వీళ్ళకి ఆ ఫీలింగ్ ఏనాడు రాకుండా కూడా నేను తండ్రినై నేను నా భార్య ఇద్దరం వీళ్ళను మా సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ వాళ్ళను చదువులో కానీ ఏ విషయంలో కానీ అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ 15 సంవత్సరాల తర్వాత ఇవాళ ప్రభుత్వం ఇట్లాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల జీవితాన్ని కోల్పోయినటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలను ప్రభుత్వం ప్రోత్సహించి అంటే వాళ్ళ మంచితనం ద్వారా వాళ్ళ ఈయన తిరిగి మళ్ళీ తన పిల్లలను చూసుకోగలిగిన విడుదల వచ్చి నిన్ననే మా ఆశ్రమానికి వచ్చాడు. స్పందన అనాథ ఆశ్రమం జమ్మికుంట రావడం పిల్లల కూడా చిన్న ఈ అబ్బాయికి అయితే తండ్రి కూడా ఇట్లా సంఘటన ఎట్లా జరిగిందని కూడా బన్నీ అనే పిల్లాడికి తెలియదు. కాస్త కూర్చో అమ్మాయికి మాత్రం కాస్త తెలుసు. సో మొత్తానికైతే రక్తబంధం కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకోగలిగినారు, హక్కున చేర్చుకున్నారు. ఆనంద పర్యమై వీళ్ళు తండ్రిని హక్కులు చేర్చుకొని అతుక్కొని బాగా ఏడ్చారు. సో మొత్తానికైతే వాళ్ళు రాడనుకున్నటువంటి తండ్రి కళ్ళ ముందు ప్రత్యక్షం అవడం వల్ల వాళ్ళే కాదు నాకు కూడా ఆనందాన్ని కలిగించింది. సో ఇవాళ పిల్లలు నాకు తండ్రి ఉన్నాడు అనేటువంటి ఒక మనోధైర్యాన్ని కూడా వాళ్ళకు కలిగింది. సో ఇట్లా సరే ఎవరికి ఇట్లాంటి సంఘటన జరగకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. పిల్లలు నా నుంచి దూరం కావడానికి కూడా వాళ్ళకు కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాను. నాకు కూడా సేమ్ అదేవిధంగా మనసుకు బాగా ఉంది. 15 సంవత్సరాలు నేను పెంచాను. ఆయన కనిపించిన ఆయన దగ్గర 4-5 ఏళ్ళ కంటే ఎక్కువ లేరు, కానీ అంతకంటే ఎక్కువ నా దగ్గర మా ఆశ్రమంలో పెరిగినందుకు నేను పెంచినందుకు నిన్న భార్యని ఇద్దరం కలిసి వీళ్ళను సొంత పిల్లల వల్ల చూసుకున్నందుకు మాకు కూడా వాళ్ళు మమ్మల్ని వదిలి వాళ్ళు పోతున్నందుకు మాకు కూడా కొద్దిగా బాధగానే ఉంది. ఓకే, గాడ్ బ్లెస్ యు. నిరుద్యోగులకు అండగా కదం తొక్కిన వీణవంక విద్యార్థి సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ 1 పోస్టులు 1100 ప్రకారం నిర్వహించాలని, గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను పెంచి రీనోటిఫికేషన్ నిర్వహించాలని, డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్యను పెంచాలని ఈరోజు హైదరాబాద్లోని టీజీపీఎస్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన విద్యార్థి సంఘ నాయకులను వీణవంక ఎస్ఐ తోట తిరుపతి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ నిర్బంధాలతో నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న ఉద్యమాలను అణచలేరని, కల్లబోలి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను చేయడం జరిగింది. లేని ఎడల రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు మేధావులు అందరినీ ఏకం చేసుకుని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, నిరుద్యోగ భృతి మెగా డిఎస్సి నిర్వహిస్తామని అబద్ధపు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల హక్కుల సాధనకై పోరాటాలు చేస్తుంటే, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే కనీసం పాటించుకోకుండా ఇతర పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలుపై శ్రద్ధ సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. మీ పాలన ఇలానే కొనసాగితే భవిష్యత్తులో మీ ఉద్యోగాలు ఊడదీసేదాకా నిరుద్యోగులు నిద్రపోరని హెచ్చరించడం జరిగింది. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతి యాదవ్, అప్పని హరీష్ వర్మ, రాపర్తి అఖిల్ గౌడ్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్లను అరెస్ట్ చేయడం జరిగింది. పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి సోదరుడు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల కాలంలో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఐజేయు రాష్ట్ర మాజీ అధ్యక్షులు నగునూరి శేఖర్ పరామర్శించారు. జమ్మికుంట పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి సోదరుడు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి జర్నలిస్ట్ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఐజేయు మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ నగనూరి శేఖర్ జమ్మికుంట పట్టణంలో కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ పై పడి వ్యక్తి మృతి చెందాడు. జమ్మికుంట మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన బండి శ్రీను అనే వ్యక్తి జమ్మికుంట నుండి మంచిర్యాలకు తమ సోదరి ఇంటికి వెళ్తుండగా దానాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కుతుండగా పట్టు తప్పి ప్లాట్ఫామ్ పై పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. జమ్మికుంట మండలం మాసనపల్లి గ్రామానికి బండి శ్రీనివాసు లక్నాపూర్ పోతుంటే కాలుకు దారి స్లిప్ అయ్యి ప్లాట్ఫామ్ మీద పడి చనిపోవడం జరిగింది. దానాపూర్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? టైం 1:30 దగ్గరికని పోతుంది. వాళ్ళ చెల్లె దగ్గరికి పోయి ఏదో వాళ్ళు రమ్మనంటే దానాపూర్కు వచ్చింది. ఇంటి దగ్గరికి వెళ్ళి 12:30 వచ్చేసి పబ్లిక్ బాగుండడం వల్ల ఆ పబ్లిక్లోకి వెళ్ళి స్లిప్ అయ్యి వెనుకబడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని వివిధ ఆర్గనైజేషన్ల నాయకులను నిన్న అర్ధరాత్రి నుంచి అక్రమ అరెస్టులు చేపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీనిచ్చి ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడమే కాకుండా ఈరోజు ఉద్యోగాలు రాని నిరుద్యోగులను మరియు వివిధ ఆర్గనైజేషన్ల నాయకులు కలిసి ప్రశ్నించడానికి వెళ్తుంటే యావత్ తెలంగాణ నలుమూలల నిరుద్యోగులను వివిధ ఆర్గనైజేషన్ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగులు వివిధ ఆర్గనైజేషన్ నాయకులను ఎందుకు ఇంత భయం? మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేపించినా, ఎంత మందిని జైల్లో పెట్టినా వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వణుకు పుట్టేలా ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నాం. అరెస్టు అయిన వారిలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము, బీఆర్ఎస్వి టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్, సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం మరియు కొత్త గణపతి రెడ్డి, డివైఎఫ్ఐ జమ్మికుంట అధ్యక్షులు కరంకొండ శ్రావణ్ కుమార్ నాయకులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్, కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలి. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో మాచినపల్లి వాసి మృతి.
15 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షతో విడుదలై చిన్నతనంలో వదిలివేసిన పిల్లలను హక్కున చేర్చుకున్న తండ్రి. హుస్నాబాద్ మోడల్ స్కూల్ వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.